లో జరిగినటువంటి ఘటన ఈ దేశాన్ని మొత్తాన్ని కుదిపింది. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏదైతే వైఖరి అవలంబించిందో ఆ వైఖరి సరైంది కాదని చెప్పని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఒక దళిత యువతే అత్యాచారానికి గురయ్యి అత్యంత పాశవికంగా దాడికి గురైన తర్వాత మరణిస్తే కనీసం ఆ కుటుంబ సభ్యులకి అనుమతి తీసుకోకుండా వాళ్ళకి ఆ మృతదేహాన్ని ఇవ్వకుండా రాత్రికి రాత్రే పోలీసు వారు తీసుకొని పోయి అక్కడ పంట పొలాల్లోని పెట్రోల్ పోసి తగలబెట్టడం అన్నది జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం అని చెప్పని మేము హైకోర్టు బెంచే చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే మీరు ఇప్పుడు దాకా పోలీసు వారి మీద చర్యలు తీసుకున్నారో పోలీసు వారి మీద కాదు, అక్కడ బెదిరించినటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఎందుకు ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదని చెప్పని అడిగారు. అలాగే పోలీసు అధికారులను కూడా అసలు ఒక కేసు ఏ విధంగా మీరు ఆ కేసుకి సంబంధించి వ్యాఖ్యానాలు చేస్తారు అని చెప్పని మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదని చెప్పని వాళ్ళు కూడా ప్రశ్నించినటువంటి ఘటన చూస్తే వరుసగా ఆ ప్రభుత్వం అవలంబించిన లేకపోతే అక్కడ అధికారులు అవలంబించినటువంటి వైఖరి అంతా కూడా అక్కడ మానభంగానికి పాల్పడినటువంటి నిందితుల్ని రక్షించడానికి చేస్తున్నటువంటి పని తప్ప మరొకటి కాదన్నది స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజుని మరో కాషాయంబరదారి కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి గారు కూడా యోగి ఆదిత్యనాథ్ చాలా తప్పు చేశాడు ఈ అంశంలో అని చెప్పని మాట్లాడారనంటే ఈరోజు ఆ పార్టీ వాళ్ళే అతని వైఖరిని తప్పుపట్టినటువంటి నేపథ్యంలో తక్షణమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఈ విచారణ మొత్తం సిబిఐ విచారణ మొత్తం సాగినప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుందని, అలాగే ఇది ఒక్క హత్రాస్ ఘటనే కాదు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నా ఆ ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో ప్రతిస్పందించడం లేదు. అదే పద్ధతిలో మన రాష్ట్రంలో కూడా దళితుల మీద దాడులు విచక్షణారహితంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పని డిమాండ్ చేస్తాం.